మాట్లాడడానికి నాయన రాజేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పైన స్వయంగా వ్యాఖ్యలు చేయడం అధిష్టానానికి మేము విజ్ఞప్తి చేసేది ఇదంతా కూడా ఏంటిదంటే పార్టీకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి ఎక్కి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే కుదరదు, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడానికి పెట్టినాం. అంటే కొండ సురేఖ గారు కూడా లెటర్ రాశారు, కనీసం ఆమె వ్యాఖ్యలు కూడా ఖండించిన పరిస్థితి లేదు. ఎవరు? కొండ సురేఖ. అందుకే కదా అట్లాంటి వాటి మీద ఏదైనా కానీ చర్యలు తీసుకోవాలని మేము దాని మీద పెడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ గతంలో కూడా కొండ సురేఖకు మీకు కూడా లోకల్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మీకు. మా ఒక ఇష్యూ మీద కాదు మేము మాట్లాడేది, చాలా మంది ఈ ఎవరికి వచ్చినట్టు వారు స్వేచ్ఛ అని చెప్పి ఎవరికి వచ్చినట్టు వారు మాట్లాడుకుంటూ పోకూడదనే ఉద్దేశంతో చెప్పినాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది కార్యకర్తలు కష్టపడుతూ వచ్చిన ప్రభుత్వాన్ని వారి యొక్క నలుగురు ఐదుగురు స్వార్థాల గురించి బలి చేస్తామంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు పచ్చ కాంగ్రెస్, రాని వాళ్ళు అసలు కాంగ్రెస్ అని చెప్పేసి కూడా కొండ సురేఖ వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని పార్టీలు తిరిగి వచ్చినా అది గుర్తు చేసుకుంటే మంచిది. మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేశారు? మేము ఈ యాక్షన్ అనేది తీసుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి ఎవరు మాట్లాడినా అని యాక్షన్ అంటే ఇట్లా రాజీనామా చేయమంటారా, బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మాట్లాడినాక నిర్ణయం తీసుకొని స్థాయిని బట్టి మాట్లాడతారు. గతంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇట్లాగే విమర్శలు చేశారు, పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడారని చెప్పేసి. ఎవరు చేసినా, ఒక సురేఖ గారు కాదు, ఎవరు చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండ సురేఖ నాకేం సంబంధం లేదు, ఆమె కొండ సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా కొండ సురేఖ చెప్తా ఉన్నారు. వ్యక్తిగత విషయాలనంటే దానికి ఏమన్నా తల్లి కూతురుకు వ్యక్తిగత విషయాలు ఉంటాయా? ప్రభుత్వం మీద వారు కొండమురళే మాట్లాడారు. అది సురేఖ గారు నా జన్మదినం సందర్భంగా నా సొంత గ్రామానికి పోయిండ్రు, అక్కడ వారు మాట్లాడినరు అని చెప్పడం. కూతురుని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం తల్లి మీద ఉంటుంది కనుక పార్టీ నష్టపోతుందనేటువంటి ఒక ఆలోచనతో మేము ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సిఎల్పి నాయకుడు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అందరూ కూడా బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మంత్రులందరూ, శాసనసభ్యులు, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టంతో మరి తెచ్చినటువంటి తెలంగాణ మీద, ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు చేయడం సరైనటువంటి విధానం కాదు. దీన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. పిసిసి రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా ఏఐసిసి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా హైకమాండ్ మరి ఎలాంటి వారి మీద ఎవరిని ఎట్లా చర్యలు తీసుకోవాలో వారు తీసుకుంటారు. అంటే పిసిసి ప్రెసిడెంట్ కూడా మేమే ఇప్పించాము, సీఎం కూడా మేమే చేసామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం, అంటే ఇది నిజమేనా? అసలు పిసిసి ప్రెసిడెంట్ సీఎంగా పదవి ఇప్పించింది కూడా కొండ సురేఖ వాళ్ళే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తా, నేను రాహుల్ గాంధీకి కూడా పోస్ట్ ఇప్పించినానని చెప్పడం కరెక్టా? ఇది నెహ్రూ కుటుంబము ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి ఒక వ్యక్తులుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ. అందులో నేను ముఖ్యమంత్రిని చేసినా, పిసిసిని చేసినా అంటే అది సరైనటువంటి విధానం కాదు, అది వాళ్ళ స్థాయి కూడా కాదు. అంటే ఈ గతంలో కూడా కొండ సురేఖ చాలాసార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. అప్పుడు జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయి అన్నది, అట్లాగే నాగార్జున పైన కూడా చాలా కామెంట్లు చేసింది. ఇవన్నీ చూసుకుంటే భవిష్యత్తులో ఏమైనా జరగబోయే అవకాశం ఉందా? ఇప్పుడు అలాంటి భవిష్యత్తులో మీరు కాలమే నిర్ణయిస్తుంది, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ఇలాంటి మీద మాటలు మాట్లాడటం మీద చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తారు. అందరి మీద ఉండాలా పార్టీలో? ఎవరైనా ఎవరు మాట్లాడినా కూడా, ఏ స్థాయి మాట్లాడినా కూడా చర్యలు ఉండాలి. సార్ చెప్పండి, వరంగల్లో మీకు కొండ సురేఖ కూడా సరైన సత్సంబంధాలు లేవు అనే ఉన్నాయి. వాళ్ళు ఎవరు అన్నబెడితే వాళ్ళు సున్నం బేడే బాపతి. కొండ కుటుంబం అంటేనే ఒక వాదమైన ఈర్ష అందరికీ. వీళ్ళు ఒక మనుషులానే ఎవరి సాయం చేస్తే వారికి బోధ పెడతారు వీళ్ళు. అందులో వాళ్ళకి జన్మనిచ్చింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు, దయాకర్ రావు గారు. వాళ్ళని తిట్టి నువ్వు కాంగ్రెస్ చేయనైతే కాంగ్రెస్ చేసిన వ్యవహారంలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి తిడితే అక్కడ పోతే ఆయన తిట్టి ఇటు వస్తాయి. మళ్ళీ కేసీఆర్ దగ్గర కేసీఆర్ పోయే ముందు కేసీఆర్ కొడుకును కేటీఆర్ తిడుతుంది. వీళ్ళకి వచ్చిన తర్వాత ఏమైనా సుఖం చేస్తాను పోయే ముందు అక్కడ అంతకుముందు రోషయ్య గారు ముఖ్యమంత్రి, ఆయన తిట్టిపోతుంది. నీకు ఎవరైనా అధికారం ఉంటో ఎవరైతే అన్నం పెడితే వాళ్ళు తిట్టుడు, బయటికి పోవడం నీకు అలవాటు. వీళ్ళు వెనుక టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళు వెనుక ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళు రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేత ఉన్నట్టుగా అర్థమైంది నాకు ఇది. అంటే వాళ్ళిద్దరు ఏమి కొండ సురేఖను ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఎందుకు నడిపిస్తున్నాడు అనుకోవచ్చు మీరు? ఈతో వాళ్ళు చెప్తే ఏమన్నా ప్రజలు నమ్ముతలేరు కదా. విద్యుత్ పార్టీలో మంత్రి కదా ఏమన్నా అంటే వాగుదని వాళ్ళు ఊహించాలి, కానీ వాళ్ళు ప్రజలు నమ్ముతలేరు. వరంగల్ ప్రజలే తెలుసు కదా కొండ సురేఖ గారు ఎవరు అందరి తత్వాలు చూద్దాం వాళ్ళు. మరి ఇన్ని పార్టీలు తిరిగి వచ్చి ఇంతమందికి మీరు చెప్పినట్టుగా సున్నం పెట్టి వచ్చిన ఆమెకు కూడా మళ్ళీ మీ పార్టీలో టికెట్ ఇచ్చి మంత్రికి ఎందుకు చేశారు? మరి వచ్చినప్పుడు సాయం చేసి మనం
వీళ్ళు మార్పు వస్తుంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మార్పు రాలే. వాళ్ళు చెప్తేనే ముఖ్యమంత్రి అంటే వాళ్ళు చెప్తే ఇక కాంగ్రెస్ పార్టీ కల్చరా ఇది ఏమన్నా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండేది పైరవులు. ఢిల్లీలో ఉన్న ఎవరు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉంటుంది, సోనియా గారు ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు. అన్నిటికన్నా ఎక్కువ అధికమైన కమిటీ సిడబ్ల్యూటీ వాయిస్ అండర్ న్యూస్. ఆ సిడబ్ల్యూ ఎంతోమంది నాయకులు సిడబ్ల్యూ నిన్న ప్రకారం వస్తుంది. నేను పీసీ బ్యాండ్ మనం ఎందుకు కాలే పీసీ బ్యాండ్? నువ్వెందుకు కాలే ముఖ్యమంత్రి అంత దమ్మున్నని? మరి గాలి మట్టలు. అయితే ఇవన్నీ కేవలం ఇవన్నీ ఆరోపణలే. వరంగల్ జిల్లాలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా సత్సంబంధం లేవు. చాలా పార్టీలు తిరిగి వచ్చిన కొండా సురేఖ వాళ్ళందరికీ ఏ పార్టీలో ఉన్నాడో వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పొడిసే అలవాటు ఉంది కొండా సురేఖకి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అట్లా కొండా సురేఖ వెనుకాల కూడా బీఆర్ఎస్ పార్టీ టు బీజేపీ పార్టీ ఉండి నడిపిస్తున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, CLP, హైదరాబాద్.